ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు మిస్టర్ బచ్చన్. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షాక్, మిరపకాయ వంటి సినిమాల తర్వాత రవితేజ హరీష్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా బచ్చన్ పాత్రలో రవితేజ కనిపిస్తారని ఫిలిం నగర్ సమాచారం. పనోరమా స్టూడియోస్ టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ హిట్ ఫిలిం రైడ్ చిత్రానికి మిస్టర్ బచ్చన్ తెలుగు రీమేక్గా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రాబోయే 3 సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి 2898 AD గురించి తాజాగా ఆయన అప్డేట్ ఇచ్చారు. ఈ 3 ప్రాజెక్టుల షూటింగ్ వివరాలతో పాటు పలు వివరాలను తెలిపారు. శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2, ఇండియన్ 3 షూటింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పిన కమల్ ఇండియన్ 2 విడుదలకు రెడీగా ఉందని చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత దాని సీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కల్కి చిత్రంలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కమల్ పంచుకున్నారు. కల్కి సినిమాలో కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించినట్లు ఆయన రివీల్ చేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పారు. ఇకపోతే ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం థగ్ లైఫ్ చిత్రీకరణ మొదలు పెడతామని కమల్ ప్రకటించారు. గుజరాత్ టైటాన్స్ బోనీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్ 46, రోహిత్ శర్మ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఒమర్జై, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ తలా 2 వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా శుభమాన్ గిల్ 41, రాహుల్ 22 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా కొయిటీ 2, చావ్లా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుంది. మార్చి నుంచి మే నెల వరకు 3 నెలల కాలాన్ని వేసవి సీజన్గా పరిగణిస్తారు. ఈ 3 నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వడగాల్పులు, తీవ్ర వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గతేడాది జూన్ 4వ వారం వరకు వేసవి తీవ్రత కొనసాగింది. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చునని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో ఉష్ణ తీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏపీలో మార్చి 3వ వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాల్పులకు అవకాశం ఉంటుందంటున్నారు.